రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరిన్ని వివరాలను ఖదీర్ అందిస్తారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే 1, 2, 3 విడతల్లో ఒక నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 571 గ్రామ పంచాయతీలకు గాను 566 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. మిగతా వాటిని కోర్టు పరిధిలో ఉన్నవి కాబట్టి ఆ మిగతా పంచాయతీలలో ఎన్నిక అనేది నిర్వహించడం జరగటం లేదు. 471 పంచాయతీలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 469 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం కోసం అక్కడ అధికారులు మొత్తం సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 20 గ్రామ పంచాయతీలు యునానిమస్గా ఇప్పటికే అధికార పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ 20లో చూస్తే దాదాపుగా 10 టోటల్ బాడీ అంటే వార్డు మెంబర్ల నుంచి మొదలుకుంటే సర్పంచ్ల వరకు యునానిమస్గా గెలుపొందడం జరిగింది. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే 14 మొత్తం యునానిమస్ అయ్యాయి. అందులో 10 టోటల్ బాడీ కాకుండా 4 మాత్రమే టోటల్ బాడీ అయ్యి మిగతావన్నీ వార్డు మెంబర్లు ఇంకా ఏకగ్రీవం కాలేదు. దాంతో అక్కడ మిగతా వార్డు మెంబర్ల వాటికి ఎన్నిక నిర్వహించనున్నారు. సర్పంచ్ మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా అందరు కూడా అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ అటు సిపిఎం సిపిఐ లెఫ్ట్ పార్టీల నుంచి అనేక చోట్ల రకరకాల సమీకరణాలు ఉన్నాయి. ఆ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కొక్క పార్టీకి లోకల్లో ఉన్న రాజకీయాల నేపథ్యం ఎలా ఉంది, లోకల్లో ఏ నాయకులు అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ లోకల్ పనిచేసే నాయకులపైన అభివృద్ధికి సంబంధించిన వాళ్ళపైన ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా గతంలో పనిచేశారు అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాంతోపాటుగా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ, రిజర్వేషన్లలో భాగంగా అంతా తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎవరైతే నాయకులు భావించారో ఆ నాయకులకు ఇప్పుడు ఆ స్థాయి పరిస్థితి లేదు. అనేక చోట్ల రిజర్వేషన్లు తారుమారు కావడంతో అనేక చోట్ల కొంతమంది లోకల్ లీడర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఒకసారి మారిపోవటం కారణంగా ప్రస్తుతం వాళ్లకు ఇన్ని రోజుల నుంచి ఆశావాహులుగా ఉన్న అనేక మందికి ఇప్పుడు ఇబ్బందులు తలెత్తున్నాయి. కనీసం కొన్ని చోట్ల చూస్తే ఎక్కడ కూడా తాము ఎన్ని రోజుల నుంచి కష్టపడి అనేక రోజుల నుంచి నాయకుల చుట్టూ తిరిగిన నాయకులందరూ కూడా ఇప్పుడు కొంత అసమ్మతి గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళను కూడా నాయకులు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. కొంతమంది అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం నుంచి అనేక చోట్ల రెబల్ నాయకులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళందరినీ కూడా బుజ్జగింపుల పర్వం నడిచింది. వాళ్లను విత్డ్రా చేసుకునే విధంగా వాళ్లకు సరైన హామీ ఇచ్చి రానున్న కాలంలో ఇంకా ఇవ్వబోయే పదవులు ఏదైతే ఉన్నాయో పదవుల్లో వాళ్లకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఉజ్జగించడంతో కొంతమంది విత్డ్రా అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు మద్యం అనేది దాంతో పాటుగా డబ్బుల పంపిణీ కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే చేపడతా ఉన్నారో అక్కడ కొంత టాస్క్ ఫోర్స్ పోలీసులు కానివ్వండి, ఎన్నికల అధికారులు అందరూ కొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల లిక్కర్ బాటిల్స్ వాటిని కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ జిల్లాలో అనేక చోట్ల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. బెల్ట్ షాపుల్ని పూర్తిగా ఓపెన్ చేయొద్దని చెప్పేసి ఎన్నికల అధికారులు దాంతోపాటుగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే మద్యం ఏర్లే పారుతూ ఉందో అలాంటి చోట కొంత కట్టడి చేయడం కోసం అధికారులు అయితే 24 గంటలు వాళ్ళపైన నిఘా వేసి ఉంచారు. కానీ కొన్ని చోట్ల ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కానీ కొన్ని ఎలా మద్యం వెళ్ళాలి, ఎలా డబ్బులు వెళ్ళాలి అనే దాని గురించి లోకల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు వాటిని పంపకాలు చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా కానీ అన్ని పార్టీలు కూడా ఈసారి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో అనేక మంది సర్పంచులు అప్పుల పాలయ్యారు. బిల్లులు రాక వాళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నా ఉన్నారు. చివరికి భార్యల మెడలో ఉన్న తాళి బొట్టును కూడా అమ్మి పెట్టుబడులు పెట్టిన సర్పంచ్లు ఉన్నారు. ఇప్పటికీ ఆ బిల్లులు రాలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే సుదీర్ఘకాలంగా సర్పంచ్గా ఉండి వాళ్ళు ఆస్తుల పరంగా కానివ్వండి లేకుంటే లోకల్లో అనేక అంశాలను వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలంటే కొంతమంది బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఎవరైతే కొత్త యువత ఉన్నారో వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఎలాగంటే ఆ గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ గ్రామంలో
దానికి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి లేకపోవడంతో కొన్ని చోట్ల కొంత వింత పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అసలు వార్డు మెంబర్లు కూడా కనీసం ఎవరు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేకపోవడంతో అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సర్పంచ్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.